ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అంతర్గత దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఢిల్లీ హైకోర్టు సీజే నుంచి సుప్రీంకోర్టు నివేదిక కోరింది. నెల 14న జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి భారీ మొత్తంలో డబ్బు లభ్యమైంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించడం తీవ్ర దుమారం రేపుతుంది. ఆ సొమ్ము మొత్తం లెక్కల్లో చూపని నగదుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో 14వ తేదీన అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారు. మంటలను ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీ ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేసింది. 5గురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటన న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఇది లెక్కల చూపని నగదుగా ఐటీ వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, ఢిల్లీ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో ఈ రోజు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొన్ని కోర్టులు అయితే కూర్చోలేదని చెప్పొచ్చు. జస్టిస్ వర్మ కూడా ఈ రోజు యశ్వంత్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన లీవ్ పై వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆయన నివాసాల అధికారిక బంగ్లాలో హోలీ రోజున భారీగా ఈ నగదు బయటపడింది. ఆ రోజున ఆయన బంగ్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. 14వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే పక్కనే ఉన్నటువంటి తొగ్లక్ రోడ్డుకు సంబంధించి తొగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అంటే యశ్వంత్ వర్మ ఇంటి ముందు కాపలా ఉన్నటువంటి పోలీసులు తొగ్లక్ రోడ్ పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే మొదట 2 వాహనాలను, ఈ యొక్క అగ్నిమాపక వాహనాలను రెండింటిని పంపారు. అక్కడ ఏదైతే స్టోర్ రూమ్ లో ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం మంటలను వెంటనే కాసిన తర్వాత అక్కడ చూస్తే వాళ్ళకు నివేదిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ మంటల్లో కొంత డబ్బు కూడా కాలిపోయినట్టుగా తెలిసింది. వెంటనే దానికి సంబంధించినటువంటి వీడియోలను అదేవిధంగా ఫోటోలను ఈ యొక్క అగ్నిమాపక దళ సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు సిబ్బంది పంపించారు. వెంటనే వాళ్ళు ఉన్నతాధికారులకు, అంటే కమిషనర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి, అదేవిధంగా ఢిల్లీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రికి పంపడం జరిగింది. ఆ తర్వాతనే దానిపైన కొంత సీరియస్ అయి ఎఫ్ఐఆర్ ను కూడా
నమోదు చేశారు. ఎంత మొత్తంలో అక్కడ నగదు బయటపడింది అన్నది ప్రస్తుతానికైతే అందరూ కూడా ఊహాగానాలే చెప్తున్నారు. కొంతమంది అయితే 15 కోట్లు అంటున్నారు, కొంతమంది 50 కోట్లు కాదు 75 కోట్ల వరకు కూడా పట్టుబడింది. ఇది సుప్రీంకోర్టులో గతంలో సిజేఐగా చేసినటువంటి ఒక జడ్జి అమౌంట్ గా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది న్యాయవాద వర్గాల్లో అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ సంఘటన 14వ తేదీ జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయన పైన చర్యలు తీసుకోలేదు. నిన్న సిజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆయన్ను అలహాబాద్ హైకోర్టు పేరెంట్ హైకోర్టు కి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎందుకు ఆయన్ను అక్కడ పంపించాలని నిర్ణయం తీసుకున్నారు? ఒకవేళ ప్రాథమిక విచారణలో ఏదైనా ఆయన మీద ఆధారాలు లభిస్తే అవి అన్అకౌంటెడ్ మనీ అని కనుక ఆధారాలు లభిస్తే ఆయన పైన సస్పెన్షన్ ఎందుకు చేయరన్న అనుమానం కూడా అనేక మంది లేవనెత్తినప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం చెప్తున్నటువంటి మాట ఒకటే, ఏదైతే హైకోర్టు న్యాయమూర్తుల పైన చర్యలకు సంబంధించి 1999లో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలను అనుసరించి సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక విచారణ కమిటీ ఒకటి వేయాలి ముందు, ఆ తర్వాత నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రొసీజర్ అంటూ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ను పక్కన పెట్టి ఆయన్ను మళ్ళీ అలహాబాద్ హైకోర్టు పంపించడం ఏంటి అన్న అనుమానాలు కూడా అనేక మందిలో తలెత్తాయి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు కూడా దీనిపైన ఘాటుగానే స్పందిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఏమి డస్ట్బిన్ కాదు, అక్కడ పనికిరాని వాళ్ళని ఇక్కడ పంపడానికి అంటూ వాళ్ళు కూడా కొంత తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈరోజు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా దీనిపైన అంటే ఆయన దృష్టికి కొంతమంది న్యాయవాదులు బెంచ్ ముందు ఈ రోజు జరిగినటువంటి సంఘటన గురించి ఆయనకు చెప్పినప్పుడు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ కూడా అవును నేను కూడా విచారిస్తున్నాను, సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ వ్యాఖ్యానించారు. జస్టిస్ ఈ ఘటన పైన అంతర్గత విచారణ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఆ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ నుంచి ఒక నివేదిక కోరింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆయన పైన తదుపరి చర్యలు తీసుకోవాలా లేదా అన్నది కూడా ఆలోచించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి సమాచారం మాత్రం ఇంకా బయటికి రావడం లేదు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఆయనకున్నటువంటి ఇమ్యూనిటీ పోతుంది కాబట్టి ఆయన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఆయన రాజీనామా చేయట్లేదు అన్నది కొంతమంది న్యాయవాదులు కొంత అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇది న్యాయ చరిత్రలో ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఒక సంఘటన జరిగినప్పటికీ కూడా ఏదైతే 2008 ఆగస్టు 13న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్జీత్ కౌర్ నివాసంలో 15 లక్షల నగదుతో ఉన్నటువంటి బాక్స్ కనిపెట్టారు. అయితే ఆ నగదు మరో న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ యాదవ్ దివాల్సింది అని పొరపాటున జస్టిస్ కౌర్ ఇంటి వద్ద పెట్టినట్లుగా దర్యాప్తులు జరిగింది. సిబిఐ విచారణ తర్వాత 2011లో ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ యాదవ్ పై అభియోగం కూడా నమోదయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి కాబట్టి యశ్వంత్ వర్మను ఏం చేస్తారు, తర్వాత అసలు ఈ మొత్తం డబ్బు ఎవరిది అంటే ఐటీ ఈడీ కూడా రంగంలో దిగినట్లుగా తెలుస్తుంది. దీనిపైన పెద్ద దుమారం చెలరేగింది. పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. We have read about a shocking case of huge amounts of cash unearthed at the residence of a judge of the Delhi High Court. Earlier, 50 members of parliament have submitted a notice to you regarding certain remarks that were made by a judge of the Allahabad High Court. You yourself have repeatedly called into question the urgency for judicial accountability. You have in fact directed the leader of the house on this issue. So I request that you please make some observations on this and give necessary directions to the government to come up with a proposal for increasing judicial accountability.